సంక్రాంతికి సుమారు 4 నెలల ముందే ఏపీకి వెళ్లే రైళ్లలో బెర్త్లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే బెర్త్లు అయిపోయాయి. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ భారీగా కనిపిస్తోంది. ప్రత్యేకించి నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఏపీ వాసులైతే కుటుంబాలతో సహా తమ ఊర్లకు వెళ్లేందుకు 4 నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి జనవరి 11, 12, 13 తేదీల్లో ఏపీ వైపు వెళ్లే రైళ్లన్నింటిలో బెర్తులన్నీ అప్పుడే నిండిపోయాయి. సంక్రాంతికి వారం ముందు నుంచి ఏపీ వైపు వెళ్లే రైళ్లలో బెర్తులు దొరికితే ప్రయాణికులు గగనంగా భావిస్తారు. మరోవైపు బెర్తులు దొరకని వారు ప్రయాణానికి సమయం ఉండడంతో వెయిటింగ్ లిస్టు టికెట్తో ఎలాగోలా ఊరికి వెళ్లొచ్చులేనని సంతృప్తి పడుతున్నారు. కానీ కొన్ని ప్రధాన రైళ్లలో రిగ్రెట్ స్టేటస్ కనిపించడంతో వెయిటింగ్ లిస్ట్ కూడా దొరకని వారు ఏం చేయాలి అని ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 11, 12 తేదీల నుంచే సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు రైళ్లలో రిజర్వేషన్ చేసుకోవడంతో నగరం నుంచి వెళ్లే అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ల రిజర్వేషన్లు నిండిపోయాయి. విజయవాడ, విశాఖపట్నం వైపు వెళ్లే అన్ని రైళ్లలో బెర్తులన్నీ అయిపోయి వెయిటింగ్ లిస్టు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. అయితే నగరం నుంచి తిరుపతి వైపు వెళ్లే వెంకటాద్రి, నారాయణాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లలో వచ్చే జనవరి 11, 12, 13వ తేదీల్లో వెయిటింగ్ లిస్టు టికెట్ దొరుకుతోంది. నగరం నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ప్రయాణికులు వచ్చే జనవరి 11, 12వ తేదీల్లో ప్రత్యేక రైళ్ల ప్రకటన కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. సికింద్రాబాద్, విశాఖ వైపు వెళ్లే గరీబ్రథ్ రైళ్లలో రిగ్రెట్ కనిపిస్తుండగా దురంతో ఎక్స్ప్రెస్లో ఏసీ తరగతుల్లోనూ 250కి పైగా వెయిటింగ్ లిస్టుంది. విశాఖ ఎక్స్ప్రెస్, ఫలక్నుమా ఎక్స్ప్రెస్, నాందేడ్ ఎస్బీపీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్, గోదావరి, లింగంపల్లి, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో అన్ని తరగతుల రిజర్వేషన్ పూర్తయి రిగ్రెట్ స్టేటస్ కనిపిస్తోంది. సిరిడి, విశాఖపట్నం ఎన్ఎస్ఎల్ఎన్ఎస్ ఎక్స్ప్రెస్లో జనవరి 11, 12వ తేదీలలో స్లీపర్ క్లాస్ రిగ్రెట్ చూపుతుండగా ఏసీ తరగతుల్లో 300కు పైగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు సెకండ్ సిట్టింగ్ సీట్లన్నీ అయిపోగా చైర్కార్లో మాత్రం చాంతాడంత వెయిటింగ్ లిస్ట్ ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ ఉన్న మార్గాల్లో అవసరమైన మేరకు ప్రత్యేక రైళ్లు నడుపుతామని, ఎన్ని నడిపేది త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.